నమస్తే, నేను మానుక రాజీ యాదవ్. గత 2 రోజుల నుంచి కొంతమంది కుక్కలు మా అద్దంకి దయాకర్ అన్న మీద మురుగుతూ ఉన్నాయి. నేను ఆ మురిగే కుక్కలకు నేను ఒకటి చూపిస్తా ఉన్నా. అద్దంకి దయాకర్ అన్న మొన్న ఏదైతే నిర్మల్ సభలో మాట్లాడిండో దాన్ని వీళ్ళు చాలా తప్పుపడుతున్నారు. ఏదైనా అర్థం చేసుకోవడం అన్నట్టు. అద్దంకి దయాకర్ అన్న వ్యక్తి క్రిస్టియన్ అంటారు. ఇది ఒక్కసారి చూడాలి మీరు. ఓకే, ఆయన చూడండి, ఇక్కడ అద్దంకి దయాకర్ గారు సతీ సమేతంగా కూర్చొని యాగాలు హోమాలు చేపిస్తుడు. ఆయన ఇలాంటి వ్యక్తులకు నేను ఒక్కటి చెప్తున్నా, మీకు ఎవడెవడైతే బీజేపీ కుక్కలు అద్దంకి దయాకర్ అన్న గురించి ఒరుతున్నారు, ఆ కుక్కలకు నేను చెప్పేది ఒకటే. అరే బాబు, మీరు ఒకటే చేయండి. ఫస్ట్ ఎదుటైన మీద బట్టగాల్చి మీదేయడం మానండి. రెండోది వచ్చి అద్దంకి దయాకర్ అన్న తప్పేం మాట్లాడిండు? అద్దంకి దయాకర్ అన్న మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడిండు. మీరు సమతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు భారతదేశం మీద. ఒకటే చెప్తున్న, బీజేపీ వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే మీకు మస్జిద్, మందిర్, హిందూ, ముస్లిం, హిందుస్థాన్, పాకిస్తాన్, ఈడీ, బోడీ, ఈ 8ని పక్కన పెట్టి మీరు ఓట్లాడగండి, చూద్దాం. ఈ 8ని పక్కన పెట్టి మీరు ఓట్లాడగండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అగువ ఉండే, బ్రతకాలంటే ఎంత ఇది ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 10 సంవత్సరాలు బీజేపీ సెంట్రల్ వచ్చినాక ఎంత పెరిగిపోయినాయి, పిరమైపోయినాయి. ఏదైనా కానీ, తినే తిండి కానీ, డైలీ వైజెస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, దాని గురించి ఫస్ట్ మీ పార్టీని మీరు నిలదీయండి. ఇలా ఏదో నోరేసుకొని ఉరడం కాదు. అద్దంకి దయాకర్ అన్న మాట్లాడింది వాస్తవం మాట్లాడిండు. అది మీరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఆయన మాట్లాడిన దాన్ని ఏదో మీరు ప్లేస్ చేసుకుందాము, ఆయన తప్పు మాట్లాడిందని చెప్పి మీరు ఇవన్నీ ఏవేవైతే డ్రామాలు వేసి అద్దంకి దయాకర్ అన్న ఎవడైతే తిడుతుండో, అద్దంకి దయాకర్ అన్న కొడుక ఎవడని ఒక మాట మాట్లాడినా నాలుగే జీర్తం వినరా? ఆయన ఒక విద్యావంతుడు. ఓకే, ఆయనకు అన్ని విధాల నాలెడ్జ్ ఉంది. అట్లా ఏం కాదు. ఈ ఎవడైతే మాట్లాడుతుండో ఆల్తు ఫాల్తుగా అందరూ మాట్లాడుతున్నారు అద్దంకి దయాకర్ అన్న గురించి. ఒకటి గుర్తుంచుకోవాలి, అద్దంకి దయాకర్ అన్న కాంగ్రెస్ కార్యకర్త నుంచి కాంగ్రెస్లో ఉన్న ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు ఆయనకు అండదండ ఉంది. ఆయన ఎంట ఉన్నాం మేమంతా. ఎవడన్నా అద్దంకి దయాకర్ అని నేను అననుకోరి కొడుక మంచిగా ఉండదు. ఆయన ఒక హిందూవాది. ఎవరు? అద్దంకి దయాకర్ అన్న. ప్రతి ఒక్కరం రాముని పిల్లలమే, అందరం హిందువులమే. కాకపోతే మీరు రాజకీయంగా వాడుకుంటారు, కానీ మేము కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఏ దేవుడిని వాడుకోదు. ఒకటి గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడైనా దేవుడి పేరు చెప్పి ఏడైనా ఓట్లు అడిగిందా? చెప్పాలి మీరు. ఒక్కసారి బీజేపీలు మీ ఆత్మ పరిశీలన చేసుకోరు. మీరు నేను ఏవేవైతే 8 చెప్పినో అవన్నీ పక్కన పెట్టి మీరు పోయి డైరెక్ట్ అడగండి. జనాలు ఎట్లా రెస్ప్లై అవుతుందో చూడుర్రి. 4 రోజులు ఆగుండ్రి, మీ పనికి అర్థమైపోయింది. బీజేపీది సెంట్రల్లో 4 రోజుల తర్వాత మీకే తెలిసి వస్తుంది. జై తెలంగాణ, జై కాంగ్రెస్.